ప్రియమైన 10వ తరగతి విద్యార్థులకు మీరమ్మ హిందీ విద్యాలయంకు సాదర స్వాగతం. ఈరోజు పాఠ్యాంశంలో భాగంగా బరస్తే బాదల్ కవితా పాఠం నుంచి అభివ్యక్తి సృజనాత్మకత నిన్నటి ఎపిసోడ్లో ఆల్రెడీ మనం అభివ్యక్తి సృజనాత్మకత గురించి వివరించుకున్నాం. చెప్పాను కదా, అభివ్యక్తి సృజనాత్మకత అంటే లిఖన అనేటువంటి సోపానం కిందకు వస్తుంది. ఇది చూద్దాం. ఆ భాగంలో మనకి ఇన్ ప్రశ్నోం కే ఉత్తర్ 3-4 పంక్తియోं में लिखिए. క్రింద ఇవ్వబడినటువంటి ఈ ప్రశ్నలకు మీరు ఆన్సర్ 3 లేదా 4 వాక్యాల్లో రాయాల్సి ఉంటుంది. पहला प्रश्न, वर्षा सभी प्राणियों के लिए जीवन का आधार है कैसे? మరి అన్ని ప్రాణులకు జీవనాధారమైనటువంటి వర్ష గురించి, వర్షం జీవనాధారం అంటున్నాం, ఎలా? సభీ ప్రాణియోం కే లియే జీవన్ కా ఆధార్ హై కైసే? మరి సమస్త జీవకోటికి జీవనాధారము వర్షమే. ఎలా? మీ అభిప్రాయాన్ని చెప్పండి. అంటే మీ సృజనాత్మకతను జోడిస్తూ మీరు విన్నటువంటి పాఠ్యాన్ని మీకు ఎంతవరకు మీరు అభివ్యక్తీకరించగలుగుతారో మీ సృజనాత్మకతను జోడించి అలా రాయండి అనేసి మనని ప్రశ్న అడుగుతూ ఉన్నారు. చూడండి, వర్ష సభీ ప్రాణియోం కే లియే జీవన్ కా ఆధార్ హై కైసే. మొదటిగా మనం ప్రశ్నని చదవంగానే మనకి ఎగ్జామ్స్లో మనకి ప్రశ్న ఇవ్వబడినప్పుడు ఆ ప్రశ్న ఏ పాఠానికి సంబంధించిందన్న విషయం ప్రశ్నను మనం చదవగానే అర్థమైపోవాలి. మనకి వర్ష సభీ ప్రాణియోం కే లియే జీవన్ కా ఆధార్ హై, వర్ష అని ఎప్పుడైతే అనిపిస్తుందో మనకి తెలుసు బరస్తే బాదల్ నుంచి వచ్చింది ప్రశ్న అని చెప్పేసి వెంటనే మనం ఆన్సర్లో ఎహ ప్రశ్న బరస్తే బాదల్ కవితా సే దియా గయా హై. ఈ ప్రశ్న బరస్తే బాదల్ అనేటువంటి కవితా పాఠం నుంచి ఇవ్వబడింది. కవి శ్రీ సుమిత్రానందన్ పంతజీ, కవి గారు సుమిత్రానందన్ పంతజీ. మీకు ప్రతి ప్రశ్నకి కూడా ఆ పాఠ్యాంశం నుంచి ఇవ్వబడినటువంటి ప్రతి ప్రశ్నకు మీరు ఏ పాఠం నుంచి ఇవ్వబడింది, దాని యొక్క కవి ఎవరు, లేదా కహానికర్ ఏ పాఠం నుంచి ఇవ్వబడితే దానికి సంబంధించినటువంటి పాఠం పేరు అలాగే కవి గారి పేరు కంపల్సరీ రాసుకోండి. తర్వాత ఇది రాసిన తర్వాత మనం అంటే పాఠం పేరు అలాగే కవి పేరు రాసిన తర్వాత అప్పుడు ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి ఆన్సర్ని రాస్తాం. వర్షా సే పీనే కా పానీ మిల్తా హై, వర్షం నుండి మనకి త్రాగుటకు నీరు లభిస్తుంది. ఖేతం కి సించాయి హోతీ హై, మరి పొలాలు నిండుగా వ్యవసాయం చేయబడుతుంది. సబ్కి భూక్ మిడతీ హై, ఎప్పుడైతే వ్యవసాయం చేయబడి పంటలు బాగా పండాయో అందరికీ కూడా ఆకలి బాధ అనేది పోతుంది, అందరూ కడుపు నిండా తినగలుగుతారు. పానీకే బినా పశు పక్షి పేడ్ పౌదే మానవ్ కోయి బి ప్రాణి జీవిత నహీ రహ సక్తా. మరి నీరు లేకుండా పశుపక్షాదులు కానీ చెట్లు మొక్కలు కానీ మానవులు కానీ ఏ ప్రాణి కూడా జీవించడం అనేది అసంభవం అవుతుంది నీరు లేకుండా. అతః కह सकते हैं कि वर्षा सभी प्राणियों के लिए जीवन का ఆధార్ హై. చివరిగా మనం చెప్పొచ్చు, వీటన్నిటినీ చదివిన తర్వాత మరి వర్షంను అన్ని ప్రాణులకు కూడా జీవనాధారము వర్షమే అని చెప్పొచ్చు. సమస్త ప్రాణికోటికి జీవనాధారం వర్షమే అని మనం ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని చెప్పొచ్చు అన్నమాట. రెండవ ప్రశ్న, वर्षा ऋतु के प्राकृतिक सौंदर्य पर अपने विचार लिखिए. वर्षा ऋतु के ప్రాకృతిక సౌందర్య పర్ అపనే విచార్ లిఖియే. మరి వర్షా ఋతువు పట్ల, వర్షా ఋతువులో ప్రకృతి సౌందర్యం ఏ విధంగా ఉంటుందో మీకు ఎలా అనిపిస్తుందో మీ సృజనాత్మకత ద్వారా అభివ్యక్తీకరించండి అంటున్నాడు. వర్షా ఋతువుకే ప్రాకృతిక సౌందర్య పర్ అపనే విచార్ లిఖియే. यह प्रश्न बरसते बादल कविता से दिया गया है. ముందుగా మనం చెప్పుకున్నాం కదా, కవిత పేరు అలాగే కవి గారి పేరు, కవి శ్రీ సుమిత్రానందన్ పంతజీ. ఇవి ఇప్పుడు మర్చిపోకూడదు. మనం ప్రశ్నను చూడంగానే ఆ ప్రశ్న ఏ పాఠ్యాంశంలోనిది, ఆ పాఠం తాలూకా కవి లేదా లేఖక్ ఎవరనేది స్పష్టంగా మెన్షన్ చేయాలి. వర్షా ఋతు సబ్కే లియే ప్రియ ఋతు హై.
మరి వర్షా ఋతువు అనేది అందరికీ కూడా చాలా ప్రియమైనటువంటి ఋతువు. ఇస్ సమయ ప్రకృతికి శోభా దేఖ్నే లాయక్ హోతీ హై. మరి వర్షా ఋతు సమయంలో వర్షాకాలంలో ప్రకృతి యొక్క సౌందర్యం చూడముచ్చటగా ఉంటుంది. పశు పక్షి మనుష్యోं के साथ साथ धरती भी झूम उठती हैं और इंद्रधनुष से ప్రకృతి की శోభ और भी बढ़ती है. పశుపక్షులు మనుషులతో పాటుగా ఏమవుతుంది, భూమి కూడా ఝూమ్ ఉడతీ హై, మరి ఎగిరి కనిపిస్తుంది, అంత ఉత్సాహంగా ఉప్పొంగిపోతుంది. ఆరు మరియు ఇంద్రధనుస్సే ప్రకృతికి శోభ. ఇక వర్షం నిమ్మలించిన తర్వాత ఆకాశంలో కనపడుతున్నటువంటి ఆ ఇంద్రధనుసు ప్రకృతి యొక్క సౌందర్యాన్ని ఔరుబీ బడతీ హై, మరింతగా పెంచేస్తుంది. ఇంద్రధనుసును చూడగానే ప్రకృతి సౌందర్యం ఇంకా చాలా బాగా పెరుగుతుంది. ప్రకృతి కా కన్కన్ ప్రఫుల్లిత హో ఉఠతా హై. మరి ప్రకృతిలోని అణువణువు కూడా పులకించిపోతుంది. చాలా చక్కగా, అంటే అంత ఇంపుగా ఉంటుంది ప్రకృతి అంతా కూడాను అని చెప్పేసి మీ యొక్క సృజనాత్మకను ఈ విధంగా అభివ్యక్తీకరించవచ్చు అన్నమాట. అవురు और तीसरा प्रश्न आ నుంచి बरसते बादल कविता में प्रकृति का सुंदर चित्रण है, उसे अपने शब्दों में लिखिए. బరస్తే బాదల్ కవితలో ప్రకృతి యొక్క సౌందర్య యొక్క చిత్రం మనకి కనపడుతుంది చాలా వివరంగా. ఉసే అప్నే శబ్దోं में लिखिए. మీరు ఏదైతే ప్రకృతి యొక్క సౌందర్యాన్ని విని ఉన్నారో, మీరు ఏ విధంగా ఆస్వాదించారో ఈ బరస్తే బాదల కవితా పాఠ్యంలోని యొక్క సౌందర్యాన్ని మరి మీ మాటల్లో దాన్ని తెలియజేయండి అంటున్నాడు. ఈ ప్రశ్న మనకి బరస్తే బాదల యొక్క సారాంశం కిందకు వస్తుందన్నమాట. అంటే కంప్లీట్గా మనం రాయాలి. మొత్తం బరస్తే బాదల యొక్క కవిత యొక్క ప్రకృతి సౌందర్యాన్ని మొత్తం రాయాలి. కాబట్టి ఇది బరస్తే బాదల కవిత యొక్క సారాంశం అని చెప్పుకోవచ్చు. మనకు తెలుసు కదా, సారాంశం రాసేటప్పుడు కంపల్సరీ ఏం చేయాలి, కవి యొక్క పరిచయం కంప్లీట్గా ఇవ్వాలి. కవి పరిచయం అనేది కంపల్సరీ మనం రాయాలన్నమాట. చూడండి, బరస్తే బాదల కవిత में प्रकृति का सुंदर चित्रण है, उसे अपने शब्दों में लिखे हैं. ये है सारांश प्रश्न. पहला कवि परिचय. कविता बरसते बादल. कवि सुमित्रानंदन पंत जी. जीवन काल 1900 और 1977. रचनाएं वीणा, ग्रंथि, पल्लव आदि. पुरस्कार ज्ञानपीठ, साहित्य अकादमी, सोवियत रूस पुरस्कार. विषय प्रवेश. वर्षा ऋतु सबकी प्रिय ऋतु रही है. वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है. మన విషయ ప్రవేశంలో మనకి ఇవ్వబడినటువంటి ఆ 2 సెంటెన్సెస్ని మనం ఇక్కడ రాస్తున్నాం. వర్షా ఋతువు అందరికీ ప్రియమైన ఋతువుగా ఉంటుంది. అలాగే వర్షాకాలంలో ప్రకృతి యొక్క సౌందర్యం కన్నులకింపుగా చూడముచ్చటగా ఉంటుంది. సారాంశ్. సావన్ మే మేఘ్ ఝంఝం బరస్తే హై. శ్రావణ మాసంలో మేఘాలు ఝంఝం అని వర్షిస్తాయి. పేడోం సే బూందే చన్కర్ గిర్తీ హై. మరి చెట్ల నుండి ఈ నీటి బిందువులు చెట్లను తాకుతూ టప్ టప్ అని చక్కగా చిటపటమని పడుతూ ఉంటాయి. బాదలో మే బిజలీ చమకతీ హై. మరి ఆ నల్లని యొక్క మేఘాల హృదయంలో నుంచి ఆ యొక్క మెరుపు మరి మెరుస్తూ ఉంటుంది. దిన్మే హీ మన్మే సప్నే జగతే హై. పట్ట పగలే మనసుల్లో మరి ఆ స్వప్నాలు మేల్కొంటాయి. మెండక్ బోల్తే హై తో చిల్లీకి ఆవాజు హోతీ హై. మరి కప్పలు మాట్లాడుతూ ఉంటాయి, అలాగే కీచురాళ్ళు కూడా వాటి యొక్క ఆనంద ధ్వనిని చేస్తూ ఉంటాయి. మోర్ నాచ్తే హై. నాట్యం మయూరి నాట్యం చేస్తుంది. చాతక ఆవాజ్ కర్తే హై. మరి ప్రత్యేక గుణాన్ని కలిగినటువంటి చాతక పక్షులు కూడా వాటి యొక్క ఆనందాన్ని తెలియజేస్తాయి. వర్షాకి బూందే రిమ్జిమ్ స్వర్సే బరస్తే హై. మరి చక్కగా తుంపర్లుగా పడుతున్నటువంటి ఆ నీటి బిందువుల యొక్క స్వరము చక్కగా రోమ్ సిహర్ ఒడితే హై. ఆ యొక్క స్వరం ఏదైతే ఆ తుళ్ళింత ఎప్పుడైతే కలుగుతుందో మన యొక్క శరీరంలోని రోమాలు కూడా లేచి నిలబడతాయి. గగన్ సే జలధార ధరతీ పర్ గిర్తీ హై. మరి ఆకాశం నుంచి ఆ జలధారలు భూమి మీద జాలువారుతూ ఉంటాయి. తబ మిట్టీకా కన్కన్ ప్రసన్న దిక్తా హై. ఈ జాలువారని నీటితో తెలిసినటువంటి మట్టిలోని అణువణువు కూడా సంతోషంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. కవి కా మన్
జలధార పకడకర్ झूलना चाहता है. కవి యొక్క మనసు ఆ నీటి దారను పట్టుకుని ఊయలు ఊగుతూ ఉంటుంది. और मन कहता है ఇంద్రధనుస్ కే झूले में सब झूले. ఇంకా ఆయన మనసు చెప్తుంది ఇంద్రధనుస్ కే झूले में सब झूले. ఆయన పిలుస్తూ ఉన్నారు కదా, ఆయన మనసు చెప్తుంది కదా, ఇంద్రధనుస్ అనేటువంటి ఉయ్యల్లో మనందరం కలిసి ఊగుదాం రండి. సావన్ మన్ బావన్ బార్ బార్ ఆయే. మరి ఈ యొక్క శ్రావణ మాసపు ఈ యొక్క తుల్లింత అనేది ఏదైతే ఉందో, ఈ యొక్క ప్రియమైనటువంటి శ్రావణ మాసం మరలా మరలా రావాలని కోరుకుందాం రండర్రా అని చెప్పేసి కవి గారు మరి చక్కగా ప్రకృతి యొక్క సౌందర్యాన్ని, వర్షాకాలంలో ప్రకృతి యొక్క సౌందర్యాన్ని అభివ్యక్తీకరిస్తూ ఉన్నారు. और चौथा प्रश्न, ప్రకృతి సౌందర్య पर एक छोटी सी కవిత लिखिए. మీరు విన్నటువంటి నేర్చుకున్నటువంటి ప్రకృతి సౌందర్యం మీద మీదైన శైలిలో మీ సృజనాత్మకతను జోడించి ఒక చిన్న కవిత రాయండి అంటున్నాడు. ప్రకృతి సౌందర్య पर एक छोटी सी कविता लिखिए. देखो हिम से भरा हिमालय, नदी की ऊंची पर्वत चोटी, कल कल करती बहती देखो गंगा यमुना की निर्मल सोती. देखो हिम से भरा హిమాలయ్. మరి మంచుతో కప్పబడినటువంటి ఆ హిమాలయ పర్వతాలు చూడండి. నదికి ఊంచి పర్వత చోటి. మరి ఎత్తైనటువంటి పర్వత శిఖరాలు కూడా నది దగ్గర నుంచి చూస్తే చాలా చిన్నగా కనిపిస్తూ ఉన్నాయి. కల్కల్ కరతి బెహతి దేకు. మరి కలకల ధ్వనులతో ఆ ప్రవహిస్తున్నటువంటి ఆ నదిని చూడండి. గంగా యమునాకి నిర్మల సోతి. ఆ గంగా యమునా నదులు నిర్మలంగా నిద్రిస్తున్నటువంటి సౌందర్యాన్ని మీరు చక్కగా చూడొచ్చు. और पांचवा प्रश्न, फिर आए जीवन में सावन मन बावन, ऐसा क्यों कहा गया होगा, స్పష్ట కీజియే. మరి జీవితంలో ఈ శ్రావణ మాసపు ప్రియమైనటువంటి మన మనసుకు హత్తుకునేట అందరి మనసులకి ఇష్టమైనటువంటి ఈ శ్రావణ మాసం జీవితంలో మరలా మరలా రావాలని ఎందుకు చెప్పబడింది? ఎందుకు అలా చెప్పబడింది? మీరు స్పష్టంగా మీ సృజనాత్మకతను జోడించి రాయండి అంటున్నారు. फिर आए जीवन में सावन मन भावन, ऐसा क्यों कहा गया होगा, स्पष्ट कीजिए. सावन मास में मौसम खूबसूरत दिखाई देती है. మరి శ్రావణ మాసంలో వాతావరణం చాలా खूबसूरत दिखाई देती है, చాలా సౌందర్యవంతంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. చారో ఓర్ హరియాలి హీ హరియాలి రహతే. నాలుగు వైపులా కూడా మన ప్రకృతిలో ఎటువైపు చూడండి, నలుదిక్కులా చూడండి, ఎక్కడ చూసినా పచ్చదనమే కంటికి కనిపిస్తుంది. కనుచూపు మేర మీకు ఎంత లెక్క చూస్తే అంతవరకు కూడా మీకు పచ్చదనమే కానుస్తుంది. మౌసం బడా సుహావనా రహతా హై. ఇక వాతావరణం చిగురించినటువంటి చెట్లు యొక్క సువాసన, వికసించినటువంటి పూల యొక్క సువాసన, ఈ పరిమళంతో చక్కగా వాతావరణం అంతా కూడా చాలా పరిమళ వాసనతో నిండిపోతుందనమాట. సారీ ప్రకృతి పులకిత్ హోతీ హై. మరి పూలతోనూ కాయలతోనూ అట్లా నిండినటువంటి పూతతో చాలా పచ్చదనంతో నిండినటువంటి ప్రకృతిని చూస్తే ఒళ్ళంతా పులకిస్తుంది. ప్రాణి మాత్రమే నయీ శక్తి భర్ జాతి హై. మరి ఇంత అందమైన ప్రకృతిని చూసిన తర్వాత ప్రతి జీవి కూడా కొత్త ఉత్సాహంతోనూ కొత్త శక్తితోనూ నిండిపోతుంట, కొత్త ఉత్సాహంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది ప్రతి జీవి కూడా. సభీ ప్రాణి ఖుషీ ఖుషీసే ఝూమ్నే లగతే హై. చిన్న చీమ దగ్గర నుంచి పెద్ద ఆఫ్రికన్ ఏనుగు వరకు కూడా ప్రతి జీవి కూడా చాలా సంతోషంగా ఉత్సాహంగా ఊగిసలాడుతూ ఉంటాయి. ఇస్లియే ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన్ బావన్ కెహా గయా హోగా. మరి ఇందువల్లనేమో కవిగారు మరలా మన అందరి జీవితాల్లో కూడా శ్రావణ మాసం మరలా రావాలి, మనకెంతో ప్రియమైన ఇష్టమైనటువంటి శ్రావణ మాసం మరలా రావాలని చెప్తున్నారు అని అంటున్నారు. అంటే శ్రావణ మాసం యొక్క సౌందర్యపు వర్ణన కవిగారు ఏ విధంగా చేశారు, దానికి మన యొక్క సృజనాత్మకను కాస్తంత దట్టించి అభివ్యక్తీకరించడం అనేది జరిగింది. ఇదే అభివ్యక్తి సృజనాత్మకత నుంచి మీకు ఇవ్వబడుతున్నటువంటి ప్రశ్న और उत्तर. धन्यवाद.